తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యానికి సంబంధించి రకరకాల చర్చలు జరిగినాయి. మేనిఫెస్టో రిలీజ్ సందర్భంలో మోదీ బొమ్మ, బీజేపీ సింబల్ లేదనేది, అయితే బీజేపీ నాయకులు పక్కనే ఉన్న అది మేనిఫెస్టోని పట్టుకోలేదని, ఆ తర్వాత మీ మేనిఫెస్టోకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఒక లేఖ విడుదల చేయటం, ఆ తర్వాత నిన్న మొన్న జీవీఎల్ నరసింహరావు బీజేపీ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో అది మాకు గ్యారంటీ లేదంటాం, ఆ తర్వాత ఎడ్లపాటి రఘునాథ్ బాబు బీజేపీ సీనియర్ మోస్ట్ నాయకులు ఆయన కూడా ఈ మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదంటాం. ఇప్పుడు ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం అంతా వచ్చి చంద్రబాబు నాయుడు పొగటం, ఇదంతా భారతీయ జనతా పార్టీకి సంబంధించి రెండు రకాల ధోరణులు ఆ పార్టీలోనే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి నిన్న ఎడ్లపాటి రఘునాథ్ బాబు ఏమన్నారు ఒకసారి విందాం. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వారిని దించాలనేటటువంటి ఒక కామన్ ఎజెండా అయినంత మాత్రాన టీడీపీ వాళ్ళు అదేంటి ఇస్తున్నటువంటి మేనిఫెస్టో హామీలు వాటన్నిటికీ మేము గ్యారంటీ తీసుకోలేము. సీఎం గారి ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ఎండగట్టాలి.